భారత్ మాతాకి. ఇప్పుడే మన మధ్యలో మాన్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ఆశీర్వదించడానికి విచ్చేశారు. వారికి శ్రీ సరస్వతి శిశు మందిర్ నింబోలి అడ్డ తరఫున జగబెరిగిన జంగమయ్యకు జంధ్యమేళ మన పాఠశాలకు 2004 నుంచి వారికి మనకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ప్రధానంగా మన పాఠశాల ప్రభుత్వ గుర్తింపు సాధించడంలో వారి యొక్క పాత్ర అమోఘమైనటువంటిది. మిగతా పాఠశాలలతో పోల్చుకుంటే ఏదైతే డబ్బు ఖర్చు అవుతుంది, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే తిరగాల్సి వస్తుంది. ఆ పని ఏమీ లేకుండా మనకు చాలా సులువుగా వారు ప్రభుత్వ గుర్తింపు ఇప్పించడంలో కీలకమైనటువంటి పాత్ర ఉంది వారిది. దాంతోపాటు 2004 నుంచి ఎప్పటివరకైతే కేంద్ర మంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి సంవత్సరం మన పాఠశాల వార్షికోత్సవానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించేవారు. మన పాఠశాల కూడా ఫేమస్ అయింది. దాంతోపాటు కిషన్ రెడ్డి గారు కూడా ఒకసారి జాతీయ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అది మనందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా నింబోలి అడ్డ అంటలకు కిషన్ రెడ్డి గారి కార్యక్రమం ఇలా జ్ఞాపకం చేస్తారు. ఆ విషయం రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చింది, అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. దాని గురించి బలంగా కిషన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే పోరాటం చేశారు. ప్రజాప్రతినిధిగా ప్రతిసారి వారి యొక్క మెజార్టీ మొదటిసారి 17,000, ఆ తర్వాత 35,000, ఆ తర్వాత 67,000 ఇలా వారి యొక్క ప్రజాభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకొని ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సభ్యులుగా ఉండడమే కాకుండా కేంద్ర మంత్రి వర్గంలో గతంలో హోంశాఖ సహాయ మంత్రులుగాను, ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రిగా వారు బాధ్యతలో ఉన్నారు. వారు మనకు ముఖ్య అతిథిగా విచ్చేయడం మనందరికీ గర్వకారణం. ఒకసారికి వారిని కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. ముందుగా చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా మా కిషన్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాను. కొంచెం సమయం పడుతుంది. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, वंदे वंदे वंदे. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ, సరస్వతి శిశు మందిర్ నింబోలడ్డ సమితి అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శంకర్రావు గారు, అదేవిధంగా బిహార్ అగర్వాల్ సంఘ ఉపాధ్యక్షులు ఆదరణీయ సంతోష్జీ, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహకార్య గౌరవనీయులు యు మల్లికార్జున్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నారాయణమూర్తి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తల్లిదండ్రులు, అతిథులు, అదేవిధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆచార్యులందరికీ పేరు పేరున ఈ యొక్క వార్షికోత్సవ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన నింబోలడ్డ శిశు మందిరు ఈరోజు
ఎంతోమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా నిర్మాణం చేసినటువంటి సంస్థ ఇది. అనేక సంవత్సరాలుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా మనకందరికీ విద్యాభ్యాసం చేసినటువంటి సంస్థ సరస్వతి శిశు మందిర్. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు సమాజంలో అనేక స్థాయిలలో పనిచేస్తున్నటువంటి విషయం మనము కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంస్థకు మనందరము ప్రోత్సహించి చేదోడు వాదోడుగా ఉండి ఈ సంస్థలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అన్ని రకాలుగా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ముఖ్యంగా ఈరోజు అనేక విద్యా సంస్థలు ఈ సమాజంలో పనిచేస్తూ ఉన్నాయి. కాన్వెంట్లు పనిచేస్తూ ఉంటాయి, రెసిడెన్షియల్ స్కూళ్ళు పనిచేస్తాయి, అనేక రకాల కార్పొరేట్ స్కూల్స్ కూడా పనిచేస్తాయి. కానీ మన సరస్వతి శిశు మందిరు ముందు తెలుగు మీడియం మాత్రమే ఉండేది. కానీ మారుతున్నటువంటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ భాషకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మనము మన యొక్క విధి విధానాల్లో సరస్వతి శిశు మందిర్ మార్చుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా గొప్ప విషయం. ఈరోజు మనము తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాషను కూడా ఈరోజు మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. కానీ మిగతా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు మన యొక్క సరస్వతి శిశు మందిర్లో చదివేటువంటి విద్యార్థులకు చాలా తేడా ఉంటుంది. అక్కడనేమో ఇంగ్లీష్ మాత్రమే ప్రోత్సహిస్తారు. మనం ఇంగ్లీష్తో పాటు ఇక్కడ మనం కల్చర్, ఇక్కడ మన దేశానికి సంబంధించినటువంటి దేశ చరిత్ర, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యక్తిత్వ వికాసము, భారతీయ కుటుంబ సాంప్రదాయము, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇది శిశు మందిర్కు మాత్రమే ప్రత్యేకమైనటువంటిది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు, ఇక్కడ చదువుకుని బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఈ సమాజం గురించి మరి ఏ రకంగా వ్యవహరిస్తారు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు వారు పెద్దగా అయిన తర్వాత కూడా తల్లి, తండ్రి, కుటుంబము, అక్క, చెల్లెలు, సమాజము, ఈ దేశము పట్ల ఒక ఆదర అభిమానులతో మరి ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి కూడా నేను అనేక ఉన్నత స్థాయి ఆఫీసర్స్ వెళ్తున్నప్పుడు, ఎయిర్పోర్ట్లో కలుస్తున్నప్పుడు, బయట కలిసినప్పుడు, మీటింగ్లలో కలిసినప్పుడు, సార్ నేను సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నానని గర్వంగా చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు కూడా మనం చూస్తాం. చాలామంది అది పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఆఫీసర్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చాలామంది కలిసినప్పుడు నేను సరస్వతి శిశు మందిర్లో చదివానని గర్వంగా చెప్తారు. ఆ రకంగా సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రత్యేకత మరి ఎక్కడ కూడా ఈ దేశంలో మిగతా స్కూళ్ళల్లో కనిపించదు. అందుకే ఈరోజు ఈ స్కూళ్ళు ఈరోజు అనేక రకాలుగా మరి ప్రజల యొక్క ఆదరాభిమానాలు, తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలు, విద్యార్థుల యొక్క ప్రోత్సాహము, ఉత్సాహము ఈరోజు మనము మరి ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నామో మనం చూస్తా ఉన్నాం. అది దృష్టిలో పెట్టుకొని మనం ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా మన యొక్క భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానాన్ని ఏ రకంగా ఈ తరము, భావితరము, నవతరము, యువతరానికి అందించాలనేటువంటి ప్రయత్నము ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఇది అదనంగా ఉంటుంది. మిగతా స్కూళ్ళలో ఉన్నటువంటి మరి పాఠ్యాంశాలతో పాటు, మిగతా స్కూల్లో ఉన్నటువంటి కరికులంతో పాటు అదనంగా మనకు ఉండేటువంటి మరి దేశము, దేశం యొక్క గౌరవము, కుటుంబము, కుటుంబం యొక్క గౌరవము, మన సమాజము, మన సంస్కృతి, దీని పట్ల కూడా ప్రత్యేకంగా
ఇలాంటి విద్యా సంస్థల్లో ప్రోత్సహిస్తాం. నేను ఎప్పుడప్పుడు అనుకుంటాను, మేము చిన్నగా ఉన్నప్పుడు సరస్వతి చిత్తు మందిర్ లేదే, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, అప్పుడే మేము చదువుకున్నట్లయితే ఇంకా బాగుండే, మాకు ఉపయోగపడేది అనుకునేవాళ్ళం. కానీ మాకు అదృష్టం లేదు. ఈరోజు ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరికీ అదృష్టం దొరికింది. తల్లిదండ్రులు కూడా దగ్గరగా ఈ స్కూల్ను చూసేటువంటి అవకాశం దొరికింది. ఇక్కడ ఆడంబరాలు ఉండకపోవచ్చు, డాంబికాలు ఉండకపోవచ్చు, కానీ వ్యక్తి నిర్మాణము, విద్యార్థి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ప్రతి తరగతి గదిలో కూడా శిశు మందిర్లో నేర్పుతారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మన దేశం గురించి, మన భారతీయ సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి మనం ఎప్పుడు కూడా మరి ఆలోచన చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు చెప్తుంటారు, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఈరోజు అనేక రకాల మరి ఉన్నత విద్యలో ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించింది, నూతన విద్యా విధానంలో ఇంగ్లీష్ మీడియంతో పాటు మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. మనం తెలుగు కావచ్చు, లేకపోతే మరాఠీ కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, మరి ఇతర భాషలు కావచ్చు, ఏ భాష అయినప్పటికీ కూడా మాతృభాషలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో మాతృభాషలు ఉండవు, మాతృభాషలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మన పిల్లలు మమ్మీ డాడీ అంటే సంతోషపడతారు, అమ్మా నాన్న అంటే సంతోషపడతలేరు. కాదు, తప్పకుండా మనం ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అని అన్నమనాలి, నాన్న అని పిలవాలి ఇంటికి వచ్చిన తర్వాత. కానీ ఈరోజు మనోళ్ళు అమ్మ నాన్న అంటే తిరుగుతారు పిల్లలు, అమ్మ నాన్నేంది, డాడీ మమ్మీ అని పిలువంట. ఇది మంచిది కాదు. ఒకసారి మీరు నోట్లో మీరు అనుకోండి, మమ్మీ అంటే నోట్లో అనొచ్చు, అమ్మ అంటే కడుపులో నుంచి వస్తుంది పదం. ఒకసారి అని చూడండి మీరు. కాబట్టి ఆ రకంగా అమ్మా నాన్నలను, మన తెలుగు భాషను మనం కూడా, మన తల్లి భాష, మన మాతృభాష, మన భాష తెలుగు భాషను కూడా రక్షించుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో మరి మెకాలే ఏదైతే బ్రిటిష్ సమయంలో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో దాని కారణంగా మాతృభాషలు కనుమరుగే ప్రమాదం ఉంది. మాతృభాషలను మనం రక్షించుకోవాలి. అందులో మన తెలుగు భాష అద్భుతమైనటువంటి భాష. దేశ భాషలలో తెలుగు భాష లెస్స అంటారు. అంటే దేశ భాషలలో అతి ఉన్నతమైనటువంటి భాష మన తెలుగు భాష. కాబట్టి మనం వేరే భాష మీద నేర్చుకోవడం కావచ్చు, మన తల్లి భాషను కూడా, మన తల్లి ఇచ్చినటువంటి భాష ఏదైతున్నదో, పుట్టగానే బిడ్డ అమ్మ అంటది కాబట్టి ఆ భాషను కూడా మనము పరిరక్షించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత మనము ఇంగ్లీష్ వచ్చినా స్కూల్లో ఎట్లా ఇంగ్లీషే మాట్లాడుతుంటారు. కొంత మన శిశు మందిర్లో అన్ని భాషలు మాట్లాడతారు, మిగతా కొన్ని స్కూళ్ళలో తెలుగు బ్యాను, తెలుగు మాట్లాడొద్దు, బొట్టు పెట్టుకోవద్దు, ఈ రకమైనటువంటివి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళలో ఉన్నాయి. బొట్టు పెట్టుకొని వస్తే బొట్టు పెట్టుకొని ఎందుకు వచ్చిన వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇంట్లో వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీకు వచ్చినప్పటికి కూడా తెలుగులో మాట్లాడేటువంటి ప్రయత్నం మన పిల్లలకు చేయాలి. ఒక అడిషనల్ భాష రానున్న రోజుల్లో, ఈరోజు అమెరికాలో వెళ్తే, అమెరికాలో ఇండియాలో వచ్చిన తర్వాత కొంతమంది తెలుగులో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సార్ మాకు ఎట్లా ఇంగ్లీష్ వస్తుంది, స్కూల్లో వెళ్తే ఇంగ్లీషే, ఆఫీస్కి వెళ్తే ఇంగ్లీషే, మార్కెట్కి వెళ్తే ఇంగ్లీషే, కనీసం ఇంట్లో మాట్లాడితే మా పిల్లలకు ఒక అదనపు భాష, మా మాతృభాష, మా అమ్మ నాకు పెట్టినటువంటి భాష నా పిల్లలకు నేను పాస్ ఆన్ చేయాలి, మా అమ్మ ఇచ్చినటువంటి భాష, నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భాష నా పిల్లలకు కూడా నేను దాన్ని పాస్ ఆన్ చేయాలనేటువంటి ప్రయత్నం కొంతమంది పట్టుదలతో చేస్తున్నారు. అంతేకాదు ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకు మనము వారి సంగీతం నేర్పుతున్నారు. ఎందుకంటే మొత్తం మర్చిపోతారు సార్, మా పిల్లలు కూడా వెస్ట్రన్ స్టైల్లో అయిపోతారు, పాశ్చాత్య అలవాట్లకు పోతున్నారు. కాబట్టి మేము మా పిల్లలకు సంగీతం నేర్పుతున్నాం, మా పిల్లలకు డ్యాన్స్ నేర్పుతున్నాం. కాబట్టి ఇవన్నీ కలిపి ఏదైతే ఉన్నదో మన దగ్గర ఈ సరస్వతి శిశు మందిర్లో ఉంటాయి, అన్నీ కలిపి. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నము ఈరోజు మన దేశవ్యాప్తంగా కొన్ని వేల స్కూళ్ళు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పే విధంగా, వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శిశు మందిర్లను తీర్చిదిద్దుతున్నారు. మనం కూడా మనందరం కలిసికట్టుగా ఐక్యమత్యంగా మన సమాజాన్ని,
మన సంస్కృతిని, మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. సనాతన ధర్మం అనేటువంటిది లేకపోతే ఈ దేశంలో ఏమీ లేదు. ఈరోజు చాలామంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, సెక్యులరిజం గురించి మాట్లాడతారు. ఇప్పుడు పాకిస్తాన్లో సెక్యులరిజం చెప్తారా? లేకపోతే బంగ్లాదేశ్లో సెక్యులరిజం చెప్తారా? పాకిస్తాన్లోకి వెళ్ళి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ఈ దేశంలో కూడా, మన దేశంలో కూడా హిందూ సమాజం ఉన్నన్ని రోజులు, సనాతన ధర్మం మరి విరాజిల్లినంత వరకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. ఆ తర్వాత ఏముండదు. ఒక్కసారి మన హిందువులో మైనారిటీ అయితే ఈ దేశంలో సనాతన ధర్మం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, ఏ పద్ధతి ఉండదు. ఈరోజు బంగ్లాదేశ్ ఏ రకంగా ఉందో, పాకిస్తాన్ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో అది చూసి భారతీయులుగా మనందరం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రెండు దేశాలు కూడా స్వాతంత్రం ముందు మనతో ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలే. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్గా విడిపోయింది, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చింది. ఇవన్నీ మూడు దేశాలు మనకు సంబంధించినటువంటి భారతదేశంలో ఉండేటువంటివే. కొంత కుట్ర కారణంగా కొంతమంది కుట్ర చేసి వారు పాకిస్తాన్ విభజించారు. పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అక్కడ సెక్యులరిజం లేదు. ఈరోజు ఏ రకంగా బంగ్లాదేశ్లో హిందువులను ఉచకొదకొస్తున్నారు చూసాం. ఈరోజు పాకిస్తాన్లో హిందూ అనేది కనిపించే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా మన దేశంలో చూస్తే, మన దేశంలో అన్ని మతాలకు, అన్ని సాంప్రదాయాలకు, అన్ని రకాల భాషలకు ఈరోజు మనం గౌరవం ఇస్తున్నాం, అన్ని రకాల గౌరవం ఇస్తున్నాం. అన్ని బాధ్యతల్లోనూ పదవుల్లోనూ వాళ్ళకు సంతోషంగా గౌరవంగా ఉంటున్నారు. అందుకుంటున్నారు ఇక్కడ హిందుత్వం ఉంది కాబట్టి, ఇక్కడ సనాతన ధర్మం ఉంది కాబట్టి అన్ని భాషలకు మనం గౌరవిస్తున్నాం. హిందుత్వం లేనప్పుడు, సనాతన ధర్మం లేనప్పుడు ఏ భాషకు, ఏ మతానికి గౌరవం ఉండదు. కాబట్టి ఆ దిశలో కూడా మన తల్లిదండ్రులు ఆలోచన చేసి మన పిల్లలను ఆ రకంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను మీ అందరిని కోరుకుంటూ, నేను మరొకసారి మీ అందరి మధ్యలో వచ్చి మీతో ఈ రకంగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన సరస్వతి శిశు మందిర్ నింబోలడ్డ కాచిగూడ సంబంధించినటువంటి ఆచార్యులందరికీ, కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. Sir, for your guidance and encouragement are always a great inspiration for our school and students. Once again, thank you very much, sir. Now we move on to the Academic Excellence Awards. These students have worked very hard, achieved excellent results in their studies. The winners for the regular attendance are from Nursery Shriyanshika. I request Nursery Shriyanshika to come on to the dais. Now I call upon LKG Sarthak to come on to the dais. Now I call upon UKG Deekshita to come on to the dais. These are the awards given for the regular attendance. Now I call upon first standard Akshay to come on to the dais for a regular attendance. First class Akshay. Yes, sir. Shiva Yogi. Next I call upon second standard Shiva Yogi to come on to the dais. Shiva Yogi,
second standard Shivayogi. Next, I call upon third standard Gayatri to come on to the dais. Third class Gayatri. Next, I call upon fourth standard Gayatri to come on to the dais. Let us give a big round of applause for all the achievers. Come on, everybody claps. Very good work and make us proud. Next, the project work, Aira. Next, I call upon Sai Bhavika. Next, I call upon Akshay. Next, I call upon Akshara, fourth class. Akshara, fourth class, onto the stage. Congratulations to all the students. The next is for the behavior. Nursery Devisha. I request Nursery Devisha to come on to the dais. For the good behavior, discipline, kindness, respect shown by our students. Next, I call upon Gautam onto the stage. Good, congrats. Next, I call upon Ankit. Next, I call upon Devisha. Onto the stage. Ankit onto the stage. Next, I call upon Prem onto the stage. Next, I call upon Divyansh onto the stage for the neat uniform. Next, I call upon Sirisha, second standard. Next, I call upon third standard Pari onto the stage. Next, I call upon fourth standard Akshay onto the stage. Next, I call upon Diyansh for the academic wise. Diyansh onto the stage. Next, I call upon Akshara on the stage. Next, I call upon Gautam on the stage. Congratulations to all the students. Thank you very much, sir.